హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు డెఫినెట్ ఇంటిగ్రేషన్లో కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాం. లైక్ ఇంటిగ్రల్ g1 to 2 ln x dx. అదేవిధంగా ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ 0 to 1 రూట్ ఆఫ్ 1 - x by 1 + x dx ఈక్వల్ టు π/2 - 1. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దీన్ని ఎలా చేయొచ్చు అంటే మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత లిమిట్స్ అప్లై చేస్తే దాన్ని డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటాం. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ ln x అంటే న్యాచురల్ లాగ్, ln x యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది మనకి బై పార్ట్స్ అప్లై చేస్తే x ln x - x ఇలా వచ్చేస్తుంది కదా. ఇంటిగ్రల్ ln x ఇది ఫార్ములా లాగా గుర్తుంచేసుకోండి, x ln x - x. ఇది ఎలా వచ్చింది అంటే కనుక ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 × ln x రాసుకోవచ్చు కదా. మనకి దేని ఇంటిగ్రేషన్ తెలుసో దాన్ని మనం సెకండ్ ఫంక్షన్గా తీసుకుంటాము, తెలియని ఫంక్షన్ని ఫస్ట్ ఫంక్షన్గా తీసుకుంటాం. సో ఐలేట్ తెలుసు కదా, ఆ రకంగా అప్లై చేసినా మనకి ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే న్యాచురల్ లాగర్థమ్ ఎక్స్. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్, సెకండ్ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఫస్ట్ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x, సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ యాజ్ ఇట్ ఈజ్. సో ఈ రెండు క్యాన్సిల్, ln x మైనస్ x ln x మైనస్ ఇంటిగ్రల్ dx అంటే x. సో ఇది ఇలా వస్తుంది అనమాట బై పార్ట్స్, ఆఫ్టర్ అప్లయింగ్ బై పార్ట్స్. సో దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే మనం 1 to 2 లిమిట్స్ అప్లై చేస్తున్నాం. ఇలా లిమిట్స్ అప్లై చేస్తే ఏం వాల్యూ వస్తుంది, 2 అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, 2 ln 2 ln 2 మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేయండి, 1 ln 1 అయిపోయింది. తర్వాత మైనస్ ఇక్కడ కూడా అప్లై చేయండి, 1 to 2 2 - 1 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ln 1 అంటే ఎంత, 0 కదా. సో దీని వాల్యూ 0. 2 ln 2 మైనస్ 2 - 1 ఎంత, 1. సో -1. సో 2 ln 2 - 1 ఇస్ ద ఆన్సర్. సో సింపుల్గానే ఉంది. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ 0 to 1 ఏమి ఇచ్చాడు క్వశ్చన్, ఇంటిగ్రల్ 0 నుంచి 1 వరకు లిమిట్స్ √1 - x by 1 + x dx. దీని వాల్యూ ఏం ప్రూవ్ చేయాలంటే π/2 - 1 అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి లీనియర్ బై క్వాడ్రాటిక్ ఇలా ఈ టర్మ్స్లో ఉన్న వాటిని మనం ఎలా ఇంటిగ్రేషన్ చేయాలనేది ఇండెఫినెట్లో నేర్చుకున్నాం. సో ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే 1 - xతో మల్టిప్లై డివైడ్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. సో √1 - x by 1 + xని 1 - xతో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను. అంటే ఏం లేదు, డినామినేటర్ని రేషనలైజ్ చేశాను. రేషనలైజ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 1 - x హోల్ స్క్వేర్ యొక్క హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ రూట్ 1 - x, డినామినేటర్లో ఏమొస్తుంది, √1 - x² dx. అంతే కదా, a + b × a - b, a² - b². సో 1 - x² dx. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేద్దామంటే స్ప్లిట్ చేద్దాం. అంటే ఇంటిగ్రేషన్ మైనస్ ఉంది కదా సింబల్. సో 1 - √1 - x² 1కి ఒకసారి ఇద్దాం, తర్వాత x కూడా ఇద్దాం. సో ఇంటిగ్రల్ 0 to 1 1/√1 - x² dx మైనస్ ఇంటిగ్రల్ 0 to 1 x/√1 - x² dx. మనకి దీని వాల్యూ తెలుసుగా, sin 1x డెరివేటివ్ 1/√1 - x². సో దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, sin 1x. లిమిట్స్ అప్లై చేస్తే 0 నుంచి 1 వరకు మైనస్ దీన్ని మనకి ఒక వాల్యూ డైరెక్ట్గా మనకి రాదు. సో దీన్ని ఏం చేద్దామంటే ఇది ఏ ఫార్మెట్లో ఉందంటే లీనియర్ బై రూట్ క్వాడ్రాటిక్ ఫార్మెట్లో ఉంది. x అంటే లీనియరు, 1 - x² అంటే క్వాడ్రాటిక్, రూట్ క్వాడ్రాటిక్ ఉంది. ఈ ఫార్మెట్లో ఉంటే మనం ఏం చేస్తాం, ఈ క్వాడ్రాటిక్ని t² అనుకుంటాం. సో క్వాడ్రాటిక్ ఈక్వల్ టు సమ్ t². సో ఇదే ఇక్కడ కూడా అప్లై చేద్దాం. సో 1 - x² మనం t² అనుకుందాం. సో ఈ యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇలా తీసుకుంటున్నాం. 1 - x² t² అనుకున్నాం. దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి, ఏమొస్తుందో -2x dx ఈక్వల్ టు 2t dt. 2 బోత్ సైడ్స్ క్యాన్సిల్, x dx వాల్యూ వచ్చేసరికి -t dt వచ్చింది. సో ఇక్కడ న్యూమరేటర్లో అదే ఉంది x dx. సో దీని వాల్యూ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ -t dt బై √1 - x² అంటే √t² అంటే t. సో tt క్యాన్సిల్ -dt. మనం ఇక్కడ xలో ఇక్కడ వేరియబుల్ ఏంటి, ఇక్కడ dx అంటే x అనేది వేరియబుల్, అంటే x ఎక్కడ నుంచి ఎక్కడ వేరీ అవుతుంది, 0 నుంచి 1 వరకు. సో x ఉన్నప్పుడు లిమిట్స్ 0 నుంచి 1 వరకు ఉంది. dt అంటే ఇక్కడ వేరియబుల్ t కదా, సో అప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. సో x ప్లేస్లో 0 పెట్టండి, t వాల్యూ అంతా t² = 1 అంటే t వాల్యూ 1. x ప్లేస్లో ఈసారి 1 పెడితే అప్పర్ లిమిట్ పెడితే 1 - 1 0. సో 1 నుంచి 0కి వేరీ అవుతూ ఉంది. సో దీని వాల్యూ ఎంతో చూద్దాం. సో మైనస్ ఇక్కడ మైనస్ సింబల్, ఇంటిగ్రల్ 1 to 0 dt ఇది మిగిలింది.
సో దీని వాల్యూ ఎంత అంటే, సో ఇక్కడ ఇంటిగ్రల్ 1 to 0 మైనస్ డిటి. సో మైనస్ ఇంటిగ్రల్ డిటి అంటే టీ. సో 1 0 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో 0 మైనస్ 1 అంటే 1 వస్తుంది వాల్యూ. సో దీని యొక్క వాల్యూ ఎంత అంటే 1. సో 1 కాబట్టి -1. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేద్దాం. సైన్ ఇన్వర్స్ 1 మైనస్ సైన్ ఇన్వర్స్ 0 -1. సో దీని ఏం రాయొచ్చు, మనకి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ తెలిస్తే కనుక సైన్ ఇన్వర్స్ 1 అంటే π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ 0 అంటే 0 -1. సో π/2 -1 ఇస్ ద ఆన్సర్. సో అది ప్రూవ్ చేసినట్లే కదా, π/2 -1. సో ఏం చేశానంటే ఇక్కడ నేను డినామినేటర్ని రేషనలైజ్ చేశాను. 1 - x/√1 - x² వచ్చింది. దీన్ని స్ప్లిట్ చేశాను. ఇంటిగ్రేషన్ మనం మైనస్ కానీ ప్లస్ కానీ ఉంటే రెండుగా రాయొచ్చు. సో ఇలా రెండుగా రాశాను. దీని యొక్క వాల్యూ డైరెక్ట్గా మనకు తెలుసు, సైన్ ఇన్వర్స్ ఎక్స్. దీని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ లిమిట్స్ అప్లై చేశాను దీనికి వచ్చేసరికి ఇది లీనియర్ బై రూట్ క్వాడ్రాటిక్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని టీ అనుకోవచ్చు, లేదంటే 1 - x² t² అనుకున్నాను. సో వేరే వేరియబుల్లోకి చేంజ్ చేశాను. చేంజ్ చేస్తే దీని వాల్యూ ఏమొచ్చిందంటే 1 వచ్చింది. సో π/2 - 1 ఇస్ ద ఆన్సర్. ఇవి రెండు సింపుల్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఎక్కువగా వచ్చే క్వశ్చన్ చూద్దాం. ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్, ఇది స్టార్ క్వశ్చన్. ఎందుకు స్టార్ క్వశ్చన్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది చేసినప్పుడు. ఇంటిగ్రల్ 0 to π dx/1 + 2 sin² x = π/√3 అని ఉంది. ఇది మనం ప్రూవ్ చేయాలి, దీని వాల్యూ π/√3 అని. అయితే 0 to π అంటే మనకి ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉండదు, మనకి ఏంటంటే ఓపెన్ ఇంటర్వెల్. ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఓపెన్ ఇంటర్వెల్ అంటే 0 అనేది ఇంక్లూడ్ అవ్వదు, అలానే పై అనే వాల్యూ కూడా ఇంక్లూడ్ చేయం. మరి ఏం కన్సిడర్ చేస్తామంటే 0 కన్నా కొంచెం ఎక్కువ. 0 to π అంటే మీనింగ్ ఏంటంటే 0 కన్నా కొంచెం ఎక్కువ, పై కన్నా కొంచెం తక్కువ, వీటిలో ఉన్న వాల్యూస్ అన్నీ ఉంటాయి. అంటే ఓపెన్ ఇంటర్వెల్ 0 to π ఈజ్ ద వాల్యూస్ మనం కన్సిడర్ చేసేది ఇంటిగ్రేషన్లో. సో మనకి 0 నుంచి π ఇంటర్వెల్లో కంటిన్యూస్గా ఉండే ఫంక్షన్ మాత్రమే మనం సబ్స్టిట్యూషన్లోకి తీసుకోవాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు tan x ఉంది, cot x ఉంది. ఈ రెండిట్లో tan x తీసుకున్నారనుకోండి, tan x తీసుకుంటే π/2 దగ్గర మనకి బ్రేక్ అయిపోతుంది. ఎందుకని, tan π/2 తీసుకుంటే tan π/2 వాల్యూ ఎంత, అన్డిఫైన్డ్ కదా. కావాలంటే చూడండి, sin π/2 tan π/2 అంటే ఏమొస్తుంది మనకి, sin π/2 1, cos π/2 అంటే 0, 1/0. 1/0 ఏమవుతుంది మనకి, అన్డిఫైన్డ్. ఇది ఇన్ఫినిటీ కాదు, అన్డిఫైన్డ్. ఎందుకు అన్డిఫైన్డ్ అంటే కనుక, సపోజ్ 1/0 = సమ్ x అనుకుంటున్నాను. దీని వాల్యూ సపోజ్ 1/0 = సమ్ x. 1 = 0 × x. ఎక్స్కి ఏదైనా వాల్యూ ఇవ్వండి, ఆ వాల్యూని మన ప్రపంచంలో ఉన్న ఏ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ x ప్లేస్లో పెట్టినా x × 0 1 అయితే అవ్వదు. సో మనకి డిఫైన్ అవ్వట్లేదుగా అసలు ఫంక్షన్, అన్డిఫైన్డ్ అని చెప్తాం. సో tan π/2. అదే మనకి కాట్ ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఓపెన్ ఇంటర్వెల్ 0 to πలో cot x ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ఫంక్షన్. ప్రతి వాల్యూ దగ్గర కూడా మనకి వ్యాలిడ్ అవుతుంది, ఎక్సెప్ట్ 0 and π. 0 దగ్గర π దగ్గర తప్పించి. ఎలాగో మనం తీసుకునేది ఓపెన్ ఇంటర్వెల్లేగా, అంటే 0 π అనేది ఇంక్లూడ్ చేయం కదా. సో cot xలో కన్వర్ట్ చేస్తేనే మనకి వాల్యూ వస్తుంది. కావాలంటే చూడండి, మనం tan xలో కన్వర్ట్ చేస్తాను, వాల్యూ అనేది పాసిబుల్ అవ్వదు. చూద్దాం. సో నేను tanలోకి మార్చాలంటే ఏం చేయాలి, దీని మొత్తాన్ని కూడా cos² xతో మల్టిప్లైస్ డివైడ్ చేయాలి. సో cos² xతో మల్టిప్లైస్ డివైడ్ చేస్తున్నాను. న్యూమరేటర్ని డివైడ్ చేస్తే 1/cos² x అంటే sec² x dx. నేను డినామినేటర్ని కూడా డివైడ్ చేయండి. 1/cos² x అంటే sec² x ప్లస్ 2 sin² x/cos² x అంటే 2 tan² x. మనం ఇప్పుడు sec² x dxని ఎలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, tan x = t అనుకుంటే sec² x dx ఏమవుతుంది, dt బై sec² xని మళ్ళీ ఐడెంటిటీ ఉపయోగిస్తే sec² xని 1 - 1 + tan² x రాసుకోవచ్చు. సో 1 + tan² x ప్లస్ 2 tan² x అంటే 1 + 3 tan² x. అయితే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఇప్పుడు లిమిట్స్ చూడండి, x 0 పెట్టండి, tan 0 ఎంత 0, tan π ఎంత, tan π కూడా 0నే, sin π/cos π. సో 0 నుంచి 0 వరకు మనం ఏదైనా సరే ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, ఆన్సర్ 0నే వస్తుంది. ఎందుకంటే అప్పర్ లిమిట్ అదే వాల్యూ పెడుతున్నాం, లోవర్ లిమిట్ కూడా అదే వాల్యూ పెడుతున్నాం. సో 0 రావాలి. కానీ ఆన్సర్ ఏముంది మనకి, π/√3. ఎందుకు మరి 0 వచ్చింది, ఇది కరెక్ట్ ఆన్సరా అంటే కాదు, రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మనకి 0 to π ఇంటర్వెల్లో π/2 దగ్గర మనకి tan ఫంక్షన్ అనేది ఏమవుతుందంటే బ్రేక్ అవుతుంది. ఇట్ ఈస్ బ్రేకింగ్ పాయింట్. అంటే ఆ పాయింట్ దగ్గర మనకి వాల్యూ రాదు, అవుట్పుట్ రాదు, కంటిన్యూస్గా లేదు ఫంక్షన్. సో tan xని సబ్స్టిట్యూట్ చేయాలి కాదు.
సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, కాటెక్స్లోకి వెళ్ళొచ్చు, ఎందుకంటే కాటెక్స్ అనేది కంటిన్యూస్ కాబట్టి. సో ఇక్కడ రాసుకోండి, కాటెక్స్ ఈజ్ కంటిన్యూస్, రీజన్ అది. tan x వచ్చేసరికి డిస్కంటిన్యూస్ ఉంది π/2 దగ్గర. సో కాటెక్స్లో చేంజ్ చేయాలంటే ఏం చేద్దాము, సో ఈ sin స్క్వేర్ ఎక్స్ని కొసికెన్ స్క్వేర్ ఎక్స్లో కన్వర్ట్ చేద్దాం. 2/cosecant స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు కదా, లేదంటే న్యూమరేటర్ డినామినేటర్ని కొసికెన్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై డివైడ్ చేస్తాను. సో కొసికెన్ స్క్వేర్ ఎక్స్ dx బై కొసికెన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ ఎంత అవుతుంది, 2 sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ 1 కాబట్టి. సో మనకి ఇప్పుడు దేన్ని మనం తీసుకుందాం సబ్స్టిట్యూషన్గా, కాటెక్స్ని తీసుకుంటే సరిపోతుంది. కాటెక్స్ టీ అనుకుంటే, కాటెక్స్ ఎప్పుడు గుర్తుంచుకోండి, సీతో స్టార్ట్ అయితే కనుక డిఫరెన్షియేషన్లో నెగిటివ్ సింబల్ వస్తుంది దాని యొక్క డిఫరెన్షియేషన్లో. కాటెక్స్ డిఫరెన్షియేషన్ ఎంత, మైనస్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ dx ఈక్వల్ టు dt. సో కొసికెన్ స్క్వేర్ ఎక్స్ dx ఏమవుతుంది, మైనస్ dt. సో మైనస్ dt బై కొసికెన్ స్క్వేర్ ఎక్స్ని మన ఐడెంటిటీ ఉపయోగిస్తే ఏం రాసుకోవచ్చు, 1 + cot స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. 1 + cot స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 అంటే 3 + cot స్క్వేర్ ఎక్స్. cot స్క్వేర్ ఎక్స్ అంటే ఇలా రాసాం. సో ఇప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి కదా, ఇక్కడ వేరియబుల్ వచ్చేసరికి x, ఇక్కడ వేరియబుల్ వచ్చేసరికి t. సో టీలోకి చేంజ్ అయినప్పుడు ఈ లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. cot 0 ఎంత, ఇక్కడే చాలామంది ఏం చేస్తారంటే cot 0 అంటే మనకి జీరో దగ్గర వాల్యూ వచ్చేసరికి అన్డిఫైన్డ్. cos 0/sin 0, cos 0 1, sin 0 0. 1/0 ఏం చెప్పాను నేను, మనం డిస్కస్ చేసుకున్నాం. cot 0 అయ్యే వాల్యూ ఎంత అంటే cos 0/sin 0 అంటే 1/0. ఇట్ ఈజ్ అన్డిఫైన్డ్. కానీ మనం జీరోని ఇంక్లూడ్ చేస్తున్నామా, మనం చేయట్లేదు. అదేవిధంగా cot π తీయండి, cot π వాల్యూ ఎంత, cot π అంటే cos π, cos π -1, sin π అంటే మళ్ళీ అగైన్ 0. ఇది కూడా అన్డిఫైన్డే. కానీ మనం లిమిట్స్ అప్లై చేస్తున్నాం. లిమిట్స్ అప్లై ఎందుకంటే ఎగ్జాక్ట్ జీరో వాల్యూ తీసుకోవట్లే మనం. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, లిమిట్ x అప్రోచెస్ టు 0 cot x, దీని వాల్యూ లిమిట్ x అప్రోచెస్ టు π cot x. ఈ రెండు వాల్యూస్ని మనం ఇక్కడ అప్లై చేస్తాం. సో లిమిట్ x ఈజ్ అప్రోచింగ్ టు 0 cot x వాల్యూ ఎంత అంటే ఇన్ఫినిటీ, అంటే 1/0 కాదు, 0 కన్నా కొంచెం ఎక్కువ. సో 1/0.1, 1/0.01, 1/0.001 ఇలా వస్తుంది అనమాట వాల్యూస్. సో అంటే 1/0.1 అంటే 10, 1/0.01 అంటే 100, 1/0.001 అంటే 1000. సో వాల్యూ ఏమవుతూ ఉంది, ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఒక పర్టికులర్ వాల్యూ అని లేదు, కాకపోతే ఇంక్రీజ్ అవుతూ ఉంది. దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక సింబల్ ఉపయోగిస్తూ ఉంది, అదే ఇన్ఫినిటీ సింబల్. ఈ ఇన్ఫినిటీ అనేది ఒక వాల్యూ కాదు, అదొక సింబల్ టు రిప్రజెంట్ వెరీ వెరీ లార్జ్ నెంబర్. అలానే x ఈజ్ అప్రోచింగ్ టు π cot x వాల్యూ ఎంత అంటే -∞, ఎందుకంటే -1/0 కదా. 1/0 అనేది మామూలుగా అయితే అన్డిఫైన్డ్. లిమిట్ అప్లై అయినప్పుడు ఏమవుద్దంటే మనకి ఎగ్జాక్ట్ π వాల్యూ ఉండదు. సో అందువల్ల ఇన్ఫినిటీ వస్తుంది. సో -∞. సో లిమిట్స్ ఏమవుతున్నాయి ఇక్కడ మనకి, ఇన్ఫినిటీ -∞ ఉంది. సో ఇంటిగ్రల్ ఇన్ఫినిటీ టు -∞ మైనస్ dt బై 3 + cot స్క్వేర్ ఎక్స్ అంటే 3. cot స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, cot x అని t అనుకున్నాక t². సో √3² + t². దీని వాల్యూ ఎంత అంటే మైనస్ పక్కది చేస్తే ఇంటిగ్రల్ 1/x² + a² అంటే 1/a tan 1 x/a అంటే t/√3. సో దీనికి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం, -∞ టు ∞. సో -1/√3 tan 1 ∞ అంటే మనకి ఎంత, మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఉపయోగించాలి. tan 1 ∞ అంటే దాని యొక్క రేంజ్ వచ్చేసరికి -π/2 to π/2 దీని రేంజ్లో ఉంటుంది. సో tan 1 ∞ అంటే -π/2, అప్పర్ లిమిట్ వచ్చేసరికి -∞, లోవర్ లిమిట్ వచ్చేసరికి +∞. సో -∞ అన్నప్పుడు -π/2 మైనస్ లోవర్ లిమిట్ ఇన్ఫినిటీ అప్లై చేస్తే tan 1 ∞ అంటే π/2. సో -π/2 అంటే వాల్యూ ఎంత, -π -1/√3 అంటే మైనస్ ప్లస్ π/√3 ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఏమొచ్చిందంటే π/√3. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 1 + 2 sin స్క్వేర్ ఎక్స్ dx బై 1 + 2 sin స్క్వేర్ ఎక్స్ ఇచ్చాడు. మనకి tan ఈ యొక్క ఇంటర్వెల్ యొక్క రేంజ్ చూసుకుంటే x ఈజ్ ఇక్కడ చేంజ్ అయ్యే వాల్యూ అంతా x ఈజ్ బిలాంగ్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0 to π. సో ఈ వాల్యూస్లో π/2 దగ్గర మనకి డిఫైన్ అవుతాం tan వాల్యూ, tan x వాల్యూ. సో అందువల్ల మనకు tan కాకుండా కాట్లో కన్వర్ట్ చేశాను, అంటే కొసికెన్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే కొసికెన్ స్క్వేర్ ఎక్స్ dx బై కొసికెన్ స్క్వేర్ ఎక్స్ + 2 వచ్చింది. ఇది మళ్ళీ ఏం చేసామంటే మనం cot x అని t అనుకున్నాం,
కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ డిటీ వచ్చింది మైనస్ డిటీ. కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. సో 3 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్. కాట్ ఎక్స్ వాల్యూస్ చూశాను. 0 పెట్టినప్పుడు ఎంత వచ్చింది అండి? ఇన్ఫినిటీ. పై పెట్టినప్పుడు మైనస్ ఇన్ఫినిటీ, బికాస్ దీస్ ఆర్ లిమిట్స్. సో లిమిట్స్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా వస్తున్నాయి, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే π/√2 వచ్చింది. సో అర్థమైంది కదా ఎందుకు tan x తీసుకోకూడదు, ఇక్కడ cot x తీసుకోవాలనేది. cot x is కంటిన్యూస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.